హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. ఇది శ్రీరామనవమి రోజు వీడియో అనమాట. ఇది మొజాంబిక్ క్యాపిటల్ సిటీ మపూటో నుంచి కనెక్ట్ అవుతుంది ఒక బ్రిడ్జ్ సాలమంగాకి. ఆ ప్లేస్లో రాములవారి టెంపుల్ ఉంది. ఇది 117 ఇయర్స్ ఓల్డ్ టెంపుల్ అనమాట. సో అక్కడికి వెళ్తున్నాము. ఇది వచ్చి ఆఫ్రికాలో బిగ్గెస్ట్ సస్పెన్షన్ బ్రిడ్జ్. మపూటో అండ్ కతాంబే బ్రిడ్జ్ అంటారు. ఇది వన్ ఆఫ్ ద రూట్ ఫర్ సాలమంగా అనమాట. అదర్వైజ్ ఇంకొకటి కింద ఫెరీ నుంచి వెళ్ళొచ్చు. లైక్ ఇది మాత్రం ఎర్లీ మార్నింగ్ 6 o'clockకే వెళ్ళాలి ఫెరీ నుంచి వెళ్ళాలంటే, లేదా రోడ్ నుంచి. ఇదే షార్టెస్ట్ ట్రావెల్ టైం అనమాట. సో ఈ బ్రిడ్జ్ నుంచే వెళ్తున్నాము. అండ్ చూసారా వ్యూ ఎంత బాగుంటుందో, చాలా పీస్ఫుల్గా ఉంటుంది. ఇది సిటీకి దూరంలో ఉంటుందన్నమాట. చాలా బాగుంటుంది, ప్లెజెంట్గా ఉంటుంది. ఆ రూట్ మొత్తం కూడా చాలా ఎంజాయ్ చేయొచ్చు, కామ్నెస్గా ఉంటుందన్నమాట. అండ్ దిస్ ఈస్ ద టెంపుల్, సాలమంగా టెంపుల్. ఇది 117 ఇయర్స్ అవుతుంది దీన్ని కట్టి. అప్పట్లో ఒక బాబా వచ్చారు, బాబా ఆర్ సెయింట్ ఏదన్నానండి, కాళిదాస్ బాబా అంటారు వీళ్ళు. అతను ఇక్కడ ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్కి అట్లా ధ్యానం చేసుకుంటూ అలా ఆయన ట్రావెల్ చేస్తూ ఉన్నాడంట. ఒక టైంలో ఇక్కడికి కూడా వచ్చాడంట. సో ఆయన చెప్పడం వల్ల ఆయన ఇచ్చిన సలహా పైన కట్టిన గుడి అన్నమాట ఇది బిఫోర్ మనకి ఇండిపెండెన్స్ కానీ వీళ్ళకి ఇండిపెండెన్స్ కానీ రాకముందు కట్టిన టెంపుల్ అనమాట ఈ టెంపుల్. ఇది సెకండ్ టెంపుల్ ఇక్కడ మొజాంబిక్లో, మపుటోలో ఒకటి ఉంది, అండ్ ఇక్కడ ఒక సాలమంగాలో సెకండ్ బిగ్గెస్ట్ టెంపుల్ అనొచ్చు. ఇక్కడ గుజరాతీలు బిఫోర్ ఇండిపెండెన్స్ అట్లా ఆ టైంలో నుంచే మెయిన్గా ఇండియన్స్ చాలామంది ఉన్నారనమాట. సో వాళ్ళు రెగ్యులర్గా ఇక్కడ పూజలు మనకి ఇండియాలో ఎట్లా మనం చేసుకుంటామో వాళ్ళే ఇక్కడ ఉన్న ఇండియన్ కమ్యూనిటీ మొత్తం ఇక్కడ చేసుకుంటారనమాట. ఇక్కడ శివలింగం ఉంది. అండ్ కాళిదాస్ బాబా ఎవరైతే ఇక్కడ చెప్పారు అని చెప్పాను కదా, అది ఇక్కడే అనమాట. అతనికి కూడా ఇక్కడ గుడిలాగా పెట్టారు. అండ్ పక్కనే ఆంజనేయుడు అండ్ గణపతి విగ్రహాలు కూడా ఉంటాయి అన్నమాట. ఇక్కడ ఉంది కదా వైట్ కండువా వేసి, అదే కాళిదాస్ బాబా అని. అండ్ ప్లేస్ మాత్రం చాలా బాగుంటుంది. ఇది రివర్ పక్కకే ఉంటుందన్నమాట ఈ టెంపుల్. అండ్ ఇక్కడ కల్టివేషన్స్ కూడా చాలా చేస్తారు, వెజిటేబుల్స్ కానీ అట్లాంటివి కూడా చాలా కల్టివేషన్స్ జరుగుతాయి. అండ్ మెయిన్ ఇక్కడ ఫేమస్ వచ్చి బ్రెడ్, సాలమంగా బ్రెడ్ అంటే చాలా ఫేమస్. అది దాని తర్వాత చెప్తాను. ఇక్కడ వచ్చి ఫస్ట్ మేము రాగానే కాలు కడుక్కొని రాగి చెట్టుకు ఇక్కడ నీళ్ళు పోస్తారనమాట. సో అలా మేము ఇక్కడ రాగానే రాగి చెట్టుకు నీళ్ళు పోసుకుంటూ ప్రదక్షిణలు చేసుకున్నాము. అండ్ నెక్స్ట్ వచ్చి అభిషేకము, అది కూడా చేసుకున్నాము. అండ్ ఇక్కడ ఇది సిటీకి దూరంలో ఉంటుంది కాబట్టి ఎవరైనా వచ్చి ఇక్కడ స్టే చేయాలి అనుకుంటే కూడా వాళ్ళకి రూమ్స్ అలా ఉంటాయన్నమాట. రూమ్స్ కూడా అవైలబుల్గా ఉంటాయి. ఇట్స్ ఆల్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ అండి. ఇక్కడ ఏం అట్లా ఉండదు, టికెట్స్ ఉండాలి అట్లా ఇట్లా అనేసి. అభిషేకంకి కానీ దేనికి కానీ మన ఇష్టపూర్వకంగా ఇచ్చే దక్షిణ అంతే మాత్రము, వేరే ఏమీ ఉండదు. అండ్ ఇక్కడ వచ్చే లింగానికి ఎవ్రీడే అభిషేకం జరుగుతుంది. ఎవ్రీడే మనకి ఏదైనా స్పెషల్గా ఉంది అకేషన్ అట్లా లేదు మనం చేసుకోవాలి అనుకుంటే కూడా మనం జస్ట్ ఇంటిమేట్ చేయాలన్నమాట బిఫోర్ గోయింగ్. పంతులకి చెప్పాలి మేము వస్తున్నాము అని అంటే దానికి సంబంధించిన అన్ని అరేంజ్మెంట్స్ కూడా చేస్తారు. మనం ఏమైనా తెచ్చుకోలేదు ఉంటే కూడా చెప్తారనమాట. సో అలా మేము అంత ఫ్యామిలీ మొత్తం అభిషేకం కూడా చేసుకున్నాము. చాలా పీస్ఫుల్గా ఉంటుంది ఈ ప్లేస్ అయితే, ఎంత బాగుంటుందో. సిటీకి దూరంగా వితౌట్ నాయిస్ పొల్యూషన్ అట్లా అనమాట. ఇక్కడ పొల్యూషన్ చాలా తక్కువ. సో అట్లాంటివి ఏం లేకుండా దూరంగా రివర్ ఉంటుంది, దీనికి పక్కన అటాచ్డ్గా రివర్ కూడా ఉంటుంది అనమాట. సో అది కూడా ఒకటి ప్రత్యేకత అని చెప్పొచ్చు దీనికి దగ్గరలో. అండ్ హోమాలు కూడా జరిగాయి ఆ రోజు. హనుమాన్ చాలీసా చదువుకుంటూ హనుమాన్ హోమం కూడా చేశారనమాట. ప్రతి ఒక్కరు కూడా వెళ్ళి ఒక ఏమంటారు హనుమాన్ చాలీసాలో కొంతవరకు ఒక్కొక్క బిట్ చదువుకుంటూ కొంతమందిని కూర్చోబెట్టుకుంటూ అందులో హోమంలో వేసేవి వేయించారనమాట. సో ప్రతి ఒక్కరు కూడా పార్టిసిపేట్ చేశారు అందులో.
ఇలా చేస్తారు. అండ్ ఇది పక్కన ఇంకొక షెడ్ కనిపిస్తుంది కదా, అక్కడ వచ్చి ఇక్కడ లోకల్ వాళ్ళకి ఎవ్రీ డే ఫుడ్ డొనేషన్ అనేది ఉంటుంది. ఇక్కడ స్టేపుల్ ఫుడ్ పావ్ బ్రెడ్ అనమాట. సో ఇక్కడ ఇక్కడ ముందు నుంచి ఇండియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎవరు కూడా ఇక్కడ హంగర్ ఆకలితోటి ఉండొద్దు అన్న ఒక మోటోతోటి ఇక్కడ ఎవ్రీ డే మాత్రం ప్రతి ఒక్కరికి బ్రెడ్ అనేది డొనేట్ చేస్తూ ఉంటారు. ఈవెన్ మనం వెళ్ళేప్పుడు కూడా బ్రెడ్ తీసుకొని వెళ్ళే వాళ్ళు ఉంటే తీసుకెళ్ళవచ్చు, లేదా అక్కడ కొని ఇవ్వచ్చు కూడా అనమాట. అక్కడ చాలమంగలో బ్రెడ్ అనేది కూడా ఫేమస్. వుడ్ ఫైర్ తోటి బేక్ చేస్తారన్నమాట, నో ఓవెన్స్ ఆర్ ఎలక్ట్రిక్ ఓవెన్స్, అది ఫేమస్. అండ్ ఇది వచ్చి భోజనశాల. ఇలా ఏదైనా అకేషన్స్ జరిగినప్పుడు ఇక్కడే అందరికీ ఫుడ్ పెడతారనమాట. అండ్ ఇది మన రాముల వారు అలంకరణ చూసారా ఎంత బాగున్నదో, ఎంత ముద్దుగా ఉన్నదో. ఇక్కడ మనకి ఫ్లవర్స్ ఎక్కువ దొరకవు కాబట్టి ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ తోటే చేస్తారు, బట్ డెకరేషన్ మాత్రం చాలా బాగా చేస్తారు. చాలా హ్యాపీగా జరిగిందనమాట ఆ పూజ. వీళ్ళిద్దరు వచ్చి ఇక్కడ పూజారులు, అంటే ఒకరు మా పుట్టలో పూజ చేస్తారు, ఒకరు ఇక్కడ సాలమంగాలో పూజ చేస్తారు అనమాట. చాలా బాగా జరిగింది. హారతి, భజన అండ్ అభిషేకము, హోమము అన్నీ చాలా బాగా జరిగాయి. ఇక్కడ వాళ్ళకి ఇక్కడ రెగ్యులర్, అంటే ఇక్కడ కమ్యూనిటీ ఉన్నారు ఆల్రెడీ బిఫోర్ 18th century అట్లా ఆ టైంలో నుంచి ఉన్నారు కాబట్టి ఇది వీళ్ళకి కామన్. మనలాగా ఎప్పుడైనా అంటే వచ్చే వాళ్ళకి వర్క్ వయసు వచ్చే వాళ్ళకి మాత్రం కొత్తగా అనిపించవచ్చు, కానీ ఇక్కడ వీళ్ళకి ఇది కామన్ అనమాట. ఎవ్రీ పీపుల్ మ్యాక్సిమం ట్రై చేస్తారు ఇట్లాంటివి అకేషన్స్ ఉన్నప్పుడు అటెండ్ అవ్వడానికి. ప్రతి ఒక్కరు పాల్గొంటారనమాట. నవరాత్రుల్లో లాస్ట్ డే కూడా ఇక్కడే చాలా బాగా చేస్తారు. అండ్ హారతి కూడా అయ్యింది. అన్నీ పూజ మంచిగా సెలబ్రేట్ చేసుకొని భోజనాలు కూడా చేసుకున్నాము. మెయిన్ ఇక్కడ దీనికి ఆపోజిట్లో కూడా ఒకటి గార్డెన్ ఉంటుందన్నమాట. అందులో ధ్యాన మందిరము అట్లాంటివి అండ్ కల్టివేషన్స్, వెజిటేబుల్స్ అట్లాంటివి చాలా కల్టివేట్ చేస్తారు. నేను అది మళ్ళీ ఎప్పుడైనా వెళ్ళినప్పుడు ఆ వీడియో అంతా మీకు తీసి పెడతాను. చాలా బాగుంటుంది ఆ ప్లేస్ కూడా, ప్లెజెంట్గా ఉంటుంది. మొత్తం గ్రీనరీ అండ్ కొన్ని శిల్పాలు కూడా ఉంటాయి అన్నమాట మన ఇండియన్వి. అట్లా అక్కడ కూడా చెట్లు, రకరకాల చెట్లు అన్నీ పెడతారనమాట. ప్రతి ఒక్క రకమైన చెట్లు మనకు కనబడతాయి. పువ్వులు మెయిన్గా పువ్వులవి, వెజిటేబుల్స్ కల్టివేషన్ అట్లాంటివి ఆర్గానిక్గా పండిస్తారనమాట. ఈ ప్లేస్లో అయితే చాలా బాగా ఉంటుంది ప్లేస్ కూడా, ప్లెజెంట్గా ఉంటుంది. ఇలా మేము అందరం భోజనాలు చేసుకొని ఇంటికి బయలుదేరాము. అండ్ వచ్చేప్పుడు మాకు తెలిసిన వాళ్ళవి ఆవులు ఉన్నాయంటే అక్కడికి కూడా వెళ్ళి కొంచెం ఆవులను చూసి ఫీడింగ్ చేసి కూడా వచ్చాను పిల్లలతో పాటు. వాళ్ళు కూడా ఎంజాయ్ చేశారు. ఇక్కడి వరకు నా ఛానల్ కనుక మీరు చూస్తూ ఉంటే, నా ఛానల్ మీకు నా కంటెంట్ మీకు నచ్చింది అంటే ప్లీజ్ డూ సపోర్ట్ టు మై ఛానల్ అండ్ కమెంట్ చేయండి. డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ. If you like the video, comment down below and like, share, and subscribe. Bye.